శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఈ వారంలో ప్రత్యేకంగా మార్పు ఏంటంటే కుజుడు వక్రగమనంలోకి మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఈ మేషరాశి వారికి ఇప్పుడు గత కొంతకాలంగా మీరు ఏదన్నా ప్లేసు మారడానికి, ఊరు మారడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం తరచూ ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఇంకొకసారి ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఆగిపోయినవి తిరిగి ప్రారంభించడం వల్ల ఆ పనులు సక్సెస్ఫుల్గా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అది విదేశ ప్రయాణం కావచ్చు, స్థిరాస్తి అమ్మకం కావచ్చు, అలాగే ఏదన్నా మీరు ఒక గృహం నుంచి వేరే గృహానికి మారే ప్రయత్నం కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే స్థిరాస్తి వ్యాపారం, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి లావాదేవీలు, అమ్మక కొనుగోళ్ళు తిరిగి పుంజుకొని తిరిగి మళ్ళా మీ వ్యాపార అభివృద్ధి కారణమైంది. గతంలో మీరు ఏదైనా ఒక స్థలాన్నో ఎసెట్నో అమ్మాలనుకున్నప్పుడు ఆ సమయంలో మీరు అనుకున్న ధర కన్నా బాగా తక్కువ వచ్చి ఉండొచ్చు. మరి ఈ సమయంలో మీరు తిరిగి దాన్ని బేరం పెట్టడం వల్ల మీరు గతంలో అనుకున్న దానికన్నా ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంది. అలాగే మీలో కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యంగా ఏదైనా విషయాన్ని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహ విషయంలో ఏవైనా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగాదాలు కానీ, ఏదన్నా వివాహం అయిన తర్వాత చిన్న చిన్న ఆర్థిక లావాదేవీల్లో సెటిల్మెంట్లు కానీ, స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు కానీ ఉంటే అవి ఖచ్చితంగా ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అయి తిరిగి వాళ్ళు కాపురం చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి మేషరాశి వారికి అనుకూలిస్తుంది. అంటే శుక్రుడు దశమ స్థానంలో ఉండడం, ధన సప్తమాధిపతిగా, లగ్నాధిపతిగా కుజుడు వక్రించి ఉండడం వలన గతంలో మీ యొక్క భర్త కానీ భార్య కానీ అది ఎవరు పొరపాటు చేసి ఉన్నా వాళ్ళ యొక్క పొరపాటును తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడం వల్ల మరి బ్రేకప్ అయినటువంటి మీ యొక్క వివాహ జీవితం కానీ, లవ్ అఫైర్ కానీ, లేదంటే ప్రేమ వ్యవహారం కానీ, అఫైర్ కానీ ఉంటే తిరిగి మళ్ళా అవి పునరుద్ధరించబడి మళ్ళగా మీ జీవితాన్ని గతంలో వల్లే మళ్ళా తిరిగి కొనసాగించే అవకాశం చాలా బలంగా ఉన్నది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం. ఎంత ధనం వచ్చినా సరే దానిని మించినటువంటి ఖర్చులు మీ యొక్క లగ్జరీ జీవితానికి, అనవసర ఖర్చులకి ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫైనాన్స్గా కొంత ఆలోచించడం మంచిది. ఎందుకంటే సాధారణంగా ఈ మేషరాశి, మేషలగ్నం వారు ధనాన్ని ఖర్చు పెట్టిన తర్వాత ఆలోచించడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు అష్టమ స్థానంలో కూడా బుధగ్రహం వక్రగమనంలో పొందడం వల్ల గతంలో మీతో విరోధం పొంది కోర్టు డిస్ప్యూట్లు ఉన్నా, విరోధం ఉన్నా, పెద్ద మనుషుల మధ్య సెటిల్మెంట్లు ఉన్నా, అది అన్నదమ్ముల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ ఉన్నటువంటి కోర్టు వివాదాలు, పెద్ద మనుషుల దగ్గర ఉన్నటువంటి వ్యవహారాలు రాజీ పడే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అంటే గతంలో 2-3 సార్లు ఈ కోర్టు విషయాలు వాయిదా పడినా, పెద్ద మనుషుల మధ్య ఒప్పందాలు వాయిదా పడినా, మరి ఇప్పుడు బుధగ్రహం కూడా వక్రగమనం పొంది ఉన్నాడు. కాబట్టి ఎవరైతే గతంలో మీతో గొడవ పెట్టుకొని లేదంటే మీకు ఏదైనా కోర్టు నోటీస్ పంపించో, మీ నుంచి వారు కోర్టు నోటీస్ పొందో చాలా వరకు వ్యవహారం సాగకుండా ఉంటే అది ఈ సమయంలో మీరు వాళ్ళతో సంప్రదింపులు చేసుకోవడం వల్ల 90% వారే వచ్చి మీతో సంప్రదించి వాడు తప్పుని ఒప్పుకొని మీతో రాజీపడి మీ వ్యవహారాన్ని సెటిల్ చేసుకునే అవకాశం ఉంది. అది భూమి వ్యవహారమా, లేదంటే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి సెటిల్మెంటా, లేదంటే స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమా, తిరిగి మళ్ళా అది సాల్వ్ అయి మళ్ళీ ఒకటయ్యే విధంగా అవకాశం ఉన్నది. అయితే గతంలో మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టినటువంటి వ్యక్తులు ఈ సమయంలో వారు ఈ గొడవల నుంచి తప్పుకొని తిరిగి మళ్ళా మీ ఉభయుల్ని కలిపే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండడం జరిగింది. అయితే మాత్రం కొంతవరకు ఈ వ్యవహారాల్లో అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో ఏదో ప్లేటర్గా మీడియేటర్గా పెట్టి ఉంటారు కదా, వాడిని సెటిల్ చేస్తే తప్ప మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మీరిద్దరూ రాజీ పడినా కూడా వాడిని సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఈ విధంగా ఉభయులకి కూడా కొంత అనవసర ఖర్చులు
రావడం కూడా జరుగుతుంది. ఇవి కొంతవరకు తప్పనిసరి పరిస్థితి. ఇక ధనస్థానంలో కూడా గురుగ్రహ వక్రగమనం జాతకుడిని గతంలో మీరు ఏదైనా విదేశ ప్రయత్నం కానీ ఆర్థిక సహకారం కొరకు ఏదైనా బ్యాంకులు కానీ పెద్ద మనుషులు కానీ ఫైనాన్సర్ కానీ సంప్రదించి ఉంటే తిరిగి మళ్ళీ వాళ్ళతో వ్యవహారాన్ని మళ్ళా రీఓపెన్ చేయడం వల్ల మీ యొక్క అవసరానికి, అంటే అవసరం అంటే ఏదన్నా సొంత చిన్న చిన్న ఖర్చులు కాదు, పెద్ద మొత్తంలో భారీ మొత్తంలో మనీ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో గతంలో మీకు ఇవ్వము, మీరు మా వద్దకు రావద్దు అన్న వాళ్ళే తిరిగి మీకు పిలిచి ఆ ధనాన్ని మీకు రుణంగా ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ గురుగ్రహ వక్రగమనం అలాగే షష్టాధిపతిగా రుణకారకుడైనటువంటి బుధుడు కూడా మరి ధనస్థానాన్ని చూడడం, ఇవన్నీ కూడా మీరు చేసే రుణ ప్రయత్నాలు 100% ఫలించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ గురుగ్రహ వక్రగమనంతో మేషరాశి వారికి కుజగ్రహ వక్రగమనం ప్రారంభంతో ఒక్కసారి మీ జాతకం తిరగబడి మరి బాగా టాప్ రేంజ్లో ఉన్నవాళ్ళు మరి డౌన్లోకి రావచ్చు. అలాగే డౌన్ స్టేజ్లో నడుస్తున్న వారు ఒకేసారి అనూహ్యంగా టాప్ రేంజ్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. అది వారి జాతకంలో మిగతా గ్రహస్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా మొత్తం మీద మేషరాశి మేషలగ్నం వారికి కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే కుజగ్రహ వక్రగమనం అలాగే బుధ గురుగ్రహాలు అంటే 3 గ్రహాలు వక్రగమనంలో పొందడం వల్ల, అలాగే నిరంతరం వక్రగమనంలో ప్రయాణించే రాహుకేతువులు అంటే మొత్తం మనకి 9 గ్రహాల్లో 5 గ్రహాలు వక్రగమనంలో ప్రయాణించడం వల్ల జాతకుడు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని 1-2 సార్లు చేస్తే తప్ప పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం మంచిది. బుధుడు వక్రగమనం వల్ల విద్యార్థులు చదువుపైన దృష్టి కాకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెడితే మంచిది. సో ఏదైనా ఈ వారం జాతకుడు కుజుని యొక్క అనుగ్రహం కోసం, అంటే ఇది అన్ని రాశుల వారికి సహకరిస్తుంది కాబట్టి ఏ రాశి వారైనా కుజుడు వక్రగమనం పొందడం వలన ప్రతి ఒక్కరిలో కూడా ఆవేశం కోపం ఎక్కువ రావడం వలన ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య ఘర్షణ కారణం అవుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే 81 రోజులు ఈ కుజుడు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. సుమారుగా మనకి డిసెంబర్ 7వ తారీఖు నుంచి మరి ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మరి భూమికి సంబంధించిన తగాదాలు, బాకీలు అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అప్పులు ఇచ్చుకొని తీసుకున్న వాళ్ళు ఈ కట్టలేకో తీయలేకో వసూలు చేయలేకో మొత్తం వాళ్ళ మధ్య ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా రేటు వస్తుందని ఆశపడి అమ్మకపోవడం, ఈ విధంగా ఆ వ్యాపారస్తులకు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు రావచ్చు, మరి సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు రావచ్చు, అలాగే రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఈ కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వీలైతే మంగళవారం రోజు ఎవరి ఇష్టదైవం అనుకోవడం కన్నా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు ఈ కుజుడు ఎప్పుడైతే మీకు అనుగ్రహించాడో జాతకుడికి ధైర్యంతో సాహసంతో ముందుకు వెళ్తాడు. భూములు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అంటే జాతకుడికి ముందుగానే వాళ్ళకి ఏ పని కావాలన్నా ధైర్యంగా అడగగలడు, చేసేవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి రాశివారు కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా మనకి తమిళనాడు ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఏ పని జరగాలన్నా మరి కరుంగలి మాల అంటే ఇవి చాలా వరకు ఈ సిటీలో హైదరాబాదు లేదంటే తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి మరి వీలైన వాళ్ళు ఒరిజినల్గా అంటే పెద్ద ఖరీదు ఉండదు అది, మరి అక్కడ మనకి అది దొరికే చోట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో 800-1000 రూపాయలు అటు ఇటుగా అమ్ముతూ ఉంటారు. ఒక 1500 రూపాయలు పెట్టుకుంటే మంచి ఒరిజినల్ కరుంగని మాల ధరించడం వల్ల నేను చాలామందిని చూశాను. చాలామంది నేను ఇచ్చిన వాళ్ళు కూడా 1500 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కాదు. అది ధరించడం వల్ల ముఖ్యంగా కుజుని యొక్క అనుగ్రహంతో రుణ సమస్యలు సాల్వ్ అవుతాయి.
విజయ అవకాశాలు పెరుగుతాయి. భూములు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొంత ధైర్యం రావడం జరుగుతుంటుంది. అంటే ప్రయత్నం లేనిదే ఏ పని జరగదు. కేవలం ఉంగరం పెట్టుకున్నాం, కరుంగలీమాలు ధరించామన్నంత మాత్రాన వాళ్ళకేమీ స్పెషల్గా వాళ్ళ మీద ఒక ముద్రయ్యరు. వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు అయితే ఏమీ రావు. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు 90% ప్రయత్నం చేస్తే 10% అన్న ఈ అదృష్ట వస్తువులు లాంటి అంటే కరుంగలిమాల, స్ఫటికమాల, ఈ ఉంగరాలు కొంతవరకు మీకు ఒక 5% 10% సహకరిస్తాయి తప్ప అసలు ఏమీ ప్రయత్నం చేయకుండా మీరు కరుంగలి మాల కాదు కదా, డైమండ్ మాల వేసుకున్నా కూడా ఏ పని జరగదు. స్వస్తి.